ఒకడికేమో నీ ముఖం చూస్తే నచ్చుద్ది, ఒకడికేమో నీ బొడ్డు చూస్తే నచ్చుద్ది, ఒకడికేమో నీ కాళ్ళు చూస్తే. కన్న తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు కదా అయ్యి. దీన్ని అక్కడ చూసావరా, దాన్ని ఆడుతూ చూసావరా అని చెప్పేసి అంటారు. అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయాలన్న ఫోనే, అధికారం చేయాలన్న ఫోనే, పతనం చేయాలన్న ఫోనే. నమస్తే అండి, నా పేరు రేణుక. అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం బయట చూసుకుంటే సమాజంలో ప్రేమ పెళ్ళిళ్ళు బెటర్ అంటారా, లేకపోతే పెద్దలు చూసిన పెళ్లి బెటర్ అంటారా? నాకు తెలిసి అయితే 100% ప్రేమ పెళ్ళిళ్ళ కంటే అరేంజ్ మ్యారేజ్లే బెటర్ అండి. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ మీరు మళ్ళీ తిరిగి నన్ను వేయచ్చు, అలాగని అరేంజ్ మ్యారేజ్ చేసినవన్నీ నిలబడుతున్నాయా అని. అది తలరాతని ఎవరు ఏం చేయలేరు దానికి. కానీ తల్లిదండ్రులు చూసి చేశారనుకోండి, అబ్బాయినైనా అమ్మాయినైనా, రేపొద్దున నువ్వు కాపురానికి వెళ్తావు, అమ్మాయి వెళ్తుందో అబ్బాయి వెళ్తుందో, లేకపోతే వీళ్ళిద్దరూ వేరే షిఫ్ట్ అయ్యి ఒక హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో చోట ఒక రూమ్ తీసుకుని కాపురం పెడతారు. మంచి అయింది చెడు అయింది చెప్పలేము. ఇప్పుడు మొన్న అబ్బాయి ప్రేమించి తీసుకొచ్చాడు, నమ్మే కదా వచ్చింది, బాగానే చూసుకుంటాడులే, నేను ప్రేమించినోడేగా, నాకు తెలుసు ఇతని గురించి, నాకు మొత్తం తెలుసు, నన్ను చాలా బాగా చూసుకుంటాడని నమ్మి వచ్చేసింది. ఏం చేశాడు, 5 నెలలు గర్భిణి అని కూడా చూడకుండా ఏదైనా తప్పే చేసి ఉండొచ్చు, లేదా వేరే వాడితో పోయే ఉండొచ్చు చెప్తున్నా. అసలు అలాంటప్పుడు కూడా అతను చంపడానికి ఏం అర్హత ఉందండి? నీకు ఇష్టం లేదు, నీకు సెట్ కాలేదు, అలాంటప్పుడు ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేస్తాయి, నువ్వు నిరూపించేసి పంపించేయాలి. కానీ చంపే హక్కు ఎవరికీ లేదు కదండి, ఒక్క దేవుడికి తప్ప. మనంతట మనం చచ్చిపోయే హక్కు కూడా మనకు లేదు. ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక రకంగా నేరమే కదా, అది కూడా చేసుకోకూడదు. మరి వీడికి చంపే హక్కు ఎవరు ఇచ్చారు? ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి తరపున నువ్వు ప్రేమించి వెళ్ళిపోయావు, నీ ఏపని ఎవరు వచ్చి మాట్లాడతారు? నీ తల్లిదండ్రులు మాట్లాడలేరు, నీ తోడబుట్టిన వాళ్ళు మాట్లాడలేరు. మరి ఎవరు నీ సపోర్ట్, ఏ సపోర్టు లేకుండా నువ్వే కదా అన్యాయం అయిపోయావు. ఇప్పుడు మరి అదే అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, తల్లిదండ్రులు 1 నెల 2 నెలలు 3 నెలలు అవసరమైతే ఒక 6 నెలలు టైం పెట్టుకుని అబ్బాయి మంచి చెడులు కనుక్కొని సీక్రెట్గా, ఇప్పుడు వెనకట్లాగా మరీ అంత పిచ్చితనంగా ఎవరు ఇవ్వట్లేదండి అరేంజ్ మ్యారేజ్లు కూడా. అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, అబ్బాయికి ఏమేమి హ్యాబిట్స్ ఉన్నాయే, లేకపోతే అమ్మాయి ఎలాంటిది. ఈ రోజుల్లో అమ్మాయిలు మంచిగా లేరు, అబ్బాయిలు మంచిగా లేరు కాబట్టి డౌట్ తోటి వాళ్ళు కూడా క్లారిటీ చేసుకుంటున్నారు. టైం తీసుకుని ముందేం చేస్తున్నారంటే పెళ్లి చూపులు చేసుకుంటున్నారు, మీకే ఇస్తామని చెప్పి మాటించుకుంటున్నారు. ఈ లోపు మొత్తం ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతనే చేస్తున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు ఫెయిల్ అయ్యేదన్నీ కూడా లవ్ మ్యారేజ్లే, 80% లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యింది. మేడం, అయితే మీరు లవ్ మ్యారేజ్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు. కొంతమంది యువత ఏం చేస్తున్నారంటే లవ్ మ్యారేజ్ కంటే ముందు ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే రిలేషన్షిప్ అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, ఇద్దరం కలిసి ఉందాం, ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని అన్ని రకాలుగా కలిసిపోతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? లివింగ్ రిలేషన్ అని చెప్పేసి రూమ్ తీసుకుని ఇద్దరు కలిసి డేటింగ్లు అనుకుంటా వెళ్ళిపోతే రేపు పొద్దున కడుపు వచ్చిన తర్వాత అడిగి బోరు కొట్టి వదిలేస్తే అప్పుడు ఏం చేసింది? లేదు, ఇవన్నీ అమ్మాయే ఈ అబ్బాయికి సంబంధించిన అన్ని వీడియోలు తీసి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, ఆడవాళ్ళు కూడా అప్డేట్లోనే ఉంటారు. మరి మగోడి జీవితాన్ని సర్వనాశనం చేయాలంటే మా ఆడదానికి కూడా ఒక రోజు పట్టదు. తెలివిగా ఉపయోగిస్తే చదువుకున్న వాళ్ళు ఇవాళ మేము చెప్పక్కర్లేదు, చదువుకో అక్షర జ్ఞానం లేని వాళ్ళం మేమే ఇంతలా చెప్తున్నామంటే అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. అబ్బాయి ఇష్టపడి వెళ్తారు, ఓకే, ఇది కూడా తెలివిగా వెళ్దామని ఉండొచ్చు కదా. వీడు మొత్తం బండారాన్ని బయట పెట్టాలంటే వీడితో కలిసే ఉండొచ్చు, వీడితో కాపురం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, మొత్తం అన్ని ప్రూఫ్స్ వీడికి తెలియకుండా సీక్రెట్ కెమెరాలు మెయింటైన్ చేస్తే అప్పుడు వీడి బ్రతికేమైపోద్ది? సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే అది కూడా డేంజరే కదా. అదే అమ్మాయిని కూడా ఈ అబ్బాయి కూడా ఇలాగే చేసి అవే వీడియోస్ ఇప్పుడు ఎన్ని రావట్లేదండి, మనం చూడట్లేదా? ఇన్స్టాగ్రాములు అన్నింటిలో చిన్న చిన్న పోరగాళ్ళు కూడా అమ్మాయిలను వాడుకొని ఏ రకంగా బెదిరిస్తున్నారు. ఇలా అలా అబ్బాయి కూడా చేసినప్పుడు ఈ అమ్మాయి బ్రతికి ఎక్కడ పడిద్ది? అప్పుడు తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోగలదా? ఊర్లో తలెత్తుకోగలదా? అసలు ఎక్కడికి వెళ్ళినా వీడియో చూసిన ప్రతి ఓడు అరే దీన్ని అక్కడ చూసావరా, దాన్ని ఆడుతూ చూసావరా అని చెప్పేసి అంటారు. నువ్వు అప్పుడు సమాజంలో బ్రతకగలవా? నీకు అసలు బ్రతికే హక్కు ఉంటుంది? అప్పుడు చీ 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 అని మొహాన్ని ఉమ్మేసి వెళ్తుంటారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, లేకపోతే ఏ ట్రైన్ కింద పడిపోవాలి, అంతే కదా. దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? లివింగ్ రిలేషన్ వల్ల లేదు కదా. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కన్న తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు కదా అయ్యి. కన్న తండ్రి బిడ్డ ఎంతో ముద్దుగా ఉందని చెప్పి కనీసం పెద్ద మనిషి కూడా మన కూతుర్ని కూడా ముట్టుకుని అర్హత లేని రోజులైనవి. తల్లిదండ్రులు కూడా భయపడి చేస్తున్నారు ఇవాళ పిల్లల్ని. కనీసం తోడబుట్టిన అన్న తమ్ముడి దగ్గర కూడా ఆడపిల్లని వదిలేసి వెళ్ళే రోజులు లేవు ఇప్పుడు. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా కదా, 200% ఇవంతా పిల్లలు పాడైపోవడానికి కారణం సోషల్ మీడియానే.
సోషల్ మీడియా మంచి కోసం కనిపెట్టారు, దీన్ని చెడు కోసమే కనిపెట్టారని నేను చెప్పట్లేదు. దీన్ని మంచి కోసం మన బ్రతుకు తెరువులు దిద్దుకోవడానికి, మన చదువు ఉండి లేని చదువులతో లేకపోతే వచ్చిరాని జాబులతో వచ్చిరాని జీతాలతో మనం బ్రతకలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒక వీడియోలు పెట్టుకుంటూ అవి కొంచెం వ్యూస్ వస్తే దాని మీద అంత కొంత డబ్బులు వస్తాయని, లేకపోతే మనకున్న ప్రతిభను బయట పెట్టుకుంటే ఎవరొకళ్ళు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో, ఏదో ఒక డాన్సర్ అయితే డాన్సర్కి, సింగర్ అయితే సింగర్కి ఏదో విధంగా తీసుకుంటారని టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఏమంటారు యాజమాన్యం కానీ, యూట్యూబ్ యాజమాన్యం కానీ, ఫేస్బుక్ యాజమాన్యం కానీ ఇవన్నీ ఇట్లా ఆలోచించుంటారు మేబీ, నాకు తెలిసి అయితే. కానీ దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే 90% మిస్యూజ్కే ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా అంటే నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకైనా యూట్యూబ్ వాళ్ళకైనా ఇట్లాంటి వీడియోలు మీకు తెలుసు కదా, యూట్యూబ్లో కానీ ఇందులో కానీ ఒక రాజకీయ సంబంధించి వీడియోలు కానీ ఏమన్నా తప్పుగా మాట్లాడినప్పుడు ఆ వీడియోని పైకి రాకుండా ఆపేస్తారు, అవునా కదా యూట్యూబ్లో. అట్లాగే ఇలాంటి చెత్త వీడియోలు వచ్చినప్పుడు పిల్లలు చూస్తే పాడైపోతారు అనే టైపు వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా, ఫేస్బుక్లో కూడా, యూట్యూబ్లో కూడా ఇలాంటి కనిపించినప్పుడు అసలు అక్కడ ఆపేయాలి ఆ వీడియోని. ఇలాంటి చట్టాలు రావాలని అయితే నేనైతే దండమెట్టి మరీ అడుగుతున్నాను. పిల్లలు మీ వల్ల, మీ ఇన్స్టాగ్రాముల వల్లనే సగం కాదు మొత్తం నాశనం అయిపోయారు పిల్లలు. ఎంత దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పిల్లలైనా కూడా, ఎవరి పిల్లలైనా కూడా పిల్లోడిని కదిపే పని లేదు. ఫోన్ పట్టుకుని నైట్ పైకి వెళ్ళిపోతే డాబాలు ఎక్కేసి 3 దాకా పిల్లలు కిందకి రావట్లేదు, కళ్ళు మొత్తం చూపులు అన్నీ పోయినాయి. ఎవరో దాకెందుకు నాకే కనిపించట్లేదు. ఎప్పుడన్నా వాక్యాలు వినుకుంటా దేవుడి పాటలు చూసుకుంటా ఉంటేనే ఇట్లా అవుతున్నట్టుంది. ఆ పిల్లలు 3 దాకా చూస్తే ఆ పిల్లలు కళ్ళు పని చేస్తాయి, ఆ కళ్ళన్నీ పోయి ఇప్పుడు మొత్తం అందరు చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? ఇలాంటి వాటి వల్లే. దయచేసి మీడియా వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి మంచి వచ్చినప్పుడు ఉంచండి వీడియోలు, చెత్త వీడియోలు వచ్చినప్పుడు పనికిరాని ఈ సమాజాన్ని కొంచెం పాడు చేసేలా ఉంది అనుకున్నప్పుడు అలాంటి వీడియోలు ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని నా విన్నపం. దీన్ని మరి ఇది ఎంతవరకు అయితే సబబో మరి నాకైతే తెలియదు, కానీ నా ఆవేదన అయితే చెప్తున్నా నేను. ఎవరి పిల్లలైనా ఒకటి నాకు ఎందుకనంటే సమాజంలో ఎవరు చెడిపోతున్నా నచ్చదు నాకు, ఎవరు కొట్టుకున్నా నచ్చదు, ఎవరు పాడైపోతున్నా నచ్చదు, రాజకీయ పరంగా వెళ్ళిపోయి ఎవరి కుటుంబాలకు దూరమైనా నచ్చదు, మతపరంగా వెళ్ళిపోయి ఎవరి కుటుంబాలకు దూరమైనా నచ్చదు, భార్యాభర్తలుగా ఎవరు కొట్టుకున్నా నేను ఎక్కడ గొడవ జరిగినా వెళ్ళిపోతానండి. నాకు తెలియని వాళ్ళైనా సరే ఎక్కడ గొడవ జరిగినా ముందెళ్ళి ఎడదీస్తాను, నాకు తెలిసినంతలో వాళ్ళకి చెప్తాను, ఇద్దరికి గద్దిస్తాను ఏ విషయంలోనైనా. మరి ఆ మనస్తత్వం ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎవరేమనుకున్నా పర్లేదు. ఇదైతే అరికట్టాలండి. సోషల్ మీడియాలో మాత్రం ఈ గలీజ్ వీడియోలు పెట్టి పిల్లల్ని నాశనం చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఈ వీడియోలు వచ్చినప్పుడు దయచేసి ఆపడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వేషాలు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వేషాలు వేసే వాళ్ళకి చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్తున్నా నేను. అమ్మాయిలు అయితే వాళ్ళ ఐడిని బట్టి అమ్మాయిని పట్టుకోవడానికి కుదురుతుందేమో ట్రై చేయండి. అబ్బాయి అయితే వాళ్ళ ఐడిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి మీ అబ్బాయి ఇట్లాంటి వీడియోలు చేస్తున్నాడు, మరి మీరు చూసారా లేదా అని. అంటే చిన్నపిల్ల చదువుకునే పిల్లల భవిష్యత్తును కావాలని మనం బయట పెట్టేయలేము, ఎందుకంటే వాడికి చాలా భవిష్యత్తు ఉంది. చిన్న తప్పు చేసినంత మాత్రాన బయటపడేయలేము. చిన్న తప్పుగా ఉన్నప్పుడే దాన్ని ఖండించుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో ఎదుగుతారు వాళ్ళు. తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి అలాంటి వీడియోలు రానియకుండా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోమని, వినని పక్షంలో మొత్తాన్ని తీసుకొచ్చి ఇదిలో పెట్టేసి ఒక్కడికి ఇద్దరికి చేశారనుకోండి, పెళ్లి బడిత పూజ చేశారనుకోండి, ప్రతి ఒక్కడు భయపడతాడు. సోషల్ మీడియాలో చెత్త వీడియోలు పెట్టకూడదనే భయం ఒక్కొక్కడికి వణుకు పుట్టించాలి. అట్లా ఉండాలి. ఏదో అమ్మాయిని రేపు చేస్తే కాల్చి చంపేసినట్టు కాదు, నిలువెల్ల మధ్యలో కట్టి పడేసి చెప్పులతో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రాళ్లతో చెప్పులతో మొత్తం ఊడదీసి తంతంటే కానీ ఇంకొకడు వామ్మో ఇన్స్టాలో కానీ ఇందులో నన్ను ఎలాంటి చెత్త వీడియో చేస్తే బాబోయ్ శిక్ష ఇలా ఉందరా బాబు అని భయపడేటట్టు సోషల్ మీడియా దీనికి ఒక నిర్ణయానికి రావాలి. పిల్లల్ని, పెద్దవాళ్ళు, ముసలి అందరూ పాడైపోతున్నారండి. దీని ఉపయోగం ఏముంది? దీనివల్ల మంచి చేసుకోండి, వీడియోలు కాదంటలేదు. నీకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి. నవ్వించండి, ఆరోగ్యానికి మంచిది. కడుపు నవ్వించండి, ఆరోగ్యానికి. నవ్వించమంటేనేమో గుడ్డలు లేని వీడియోలు తీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు తీస్తున్నారని చూసేవాళ్ళు. మీరు పెట్టకుండా ఉంటే వాళ్ళు చూడరు కదా, మీరు పెట్టకుండా ఉంటే అసలు మేము చూడం కదా. నేనైనా ఎవరమైనా అందరం అందులో వాళ్ళమే. అసలు అనేది చెడు అనేది రాకుండా ఉంటే దాన్ని చూడరు. దేవుడు మంచి చెడు రెండు ఇచ్చాడు. మంచిని ఎంచుకోమంటే మనకు మంచి ఎక్కదు, చెడు ఎక్కనంత ఈజీగా మంచి ఎక్కదు. కాబట్టి మనలో మనకు మనమే సపోర్ట్ చేసుకుని మనం రేపు మన పిల్లలైనంతే, మీ పిల్లలైనంతే, ఎవరి పిల్లలైనంతే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ పిల్లలైనా అంతే. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరిస్తే బాగుంటుందని నా విన్నపం అనమాట. అంటే ఇప్పుడు యూత్ విషయానికి వస్తే
ఇంట్లో ఒకటి చెప్తున్నారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం హాస్టల్స్ కానీ ఇలాంటి పార్కులలో కానీ, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇంట్లో ఒకటి చెప్పొస్తామంటే 2 రకాలు ఉంటారండి. ఒకటి ఇల్లు గడవక, చదువుకుని ఉద్యోగం లేక, నానా పాటలు పడుతూ తల్లిదండ్రుల కష్టం మీద బ్రతకలేక, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వచ్చేవాళ్ళు కొంతమంది. అయితే సరదాల కోసం ఈ తిరగడం అలవాటు అయిపోయి ఇంట్లో ఉంటే డబ్బులు అడుగుతున్నారు, అమ్మా నాన్న పనికి వెళ్ళలేదు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి డబ్బులు అడుగుతారు, పనికి వెళ్ళాలి. వీళ్ళతో ఉంటే ఈ సోదా ఇదంతా ఎందుకు చెప్పబెట్టకుండా హైదరాబాద్ వెళ్ళిపోతే మంచిగా సినిమాల్లోకి వెళ్ళొచ్చు, షూటింగ్లకి వెళ్ళొచ్చు, అక్కడ అమ్మాయిలు ఉంటారు, లేకపోతే హైదరాబాద్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, తిరగొచ్చు అనుకుంటారు. కానీ వచ్చినాకైతే బోల్తా పడతారు. ప్రతి ఒక్కరు బోల్తా పడాల్సింది. జాబ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పౌరుషానికి ఇంట్లోంచి బయటకు వస్తారు జాబ్ చేయొచ్చు అని చెప్పి. కానీ ఏదో ఇవాళ పరిస్థితులు బాగాలేదండి. ఎక్కడ చూసినా హైదరాబాద్లోనే ఉన్నారు జనాలందరూ వచ్చి. హైదరాబాద్లో కూడా బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకే మొత్తం ఏమంటారు డిపార్ట్మెంట్ అంతా తల్లకిందులు అయిపోతున్నారు. ఇంకా ఎక్కడ లేని జనాలందరూ ఇక్కడికే వచ్చేసి ఎంతమంది కానీ జీవనాధారం చూపిస్తుంది. అయినా చూపిస్తుందండి. హైదరాబాదు ఒక అన్నపూర్ణేశ్వరి లాంటిది చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇస్తుంది, కానీ తెలివితేటలతో బ్రతకాలి ఇక్కడ. కొంచెం అంటే ఒకరిని లవ్ చేస్తున్నా అని చెప్పి, అంటే ఇంట్లో తెలియకుండా ఇక్కడికి వచ్చి ఒకరిని లవ్ చేస్తున్నా అని చెప్పి 3 4 కూడా తిరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇదంతా ఎందుకు వస్తుంది? ఫోన్ వల్ల. అసలు ఫోన్లకి నెట్ ఉండటం వల్ల. ఈ నెట్టే లేకపోతే ఇదంతా ఉండదు కదా. ఒకళ్ళిద్దరిని మెయింటైన్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఒక ఇన్స్టా ఉంది, దాన్ని టైప్ చేసుకుంటూ దాన్ని ప్రైవేట్లో పెడతాడు ఇంకో అమ్మాయికి తెలియకుండా. ఆ అమ్మాయి చూస్తే అది కనిపించదు కదా. ఆమెతో మాట్లాడినప్పుడు దాన్ని తీస్తాడు, ఈమెతో మాట్లాడినప్పుడు దీన్ని తీస్తాడు, ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఇంకొకటి తీస్తాడు. ఇదంతా ఎందుకు వస్తుంది? ఫోన్లో ఇన్ని టెక్నాలజీలు ఉండబట్టే కదా ఫోన్ ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా. అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయాలన్న ఫోనే, అధికారం చేయాలన్న ఫోనే, పతనం చేయాలన్న ఫోనే. అలాంటప్పుడు ఫోన్ గురించే, అంటే ఫోన్ అంటే ఫోనే కాదండి, డబ్బా ఫోన్లు కూడా ఉంటాయిలే, కానీ ఇంటర్నెట్ అనమాట. మెయిన్ ఇంటర్నెట్లో విడుదల చేసే ప్రతి అడ్డమైన కార్యక్రమాల వల్లే సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇలాంటివి అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ చేస్తున్నారా? ఇద్దరునండి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. ఆడవాళ్ళని తక్కువేంటి, వాళ్ళు మహాముదులు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటారండి, అది నచ్చింది నాకు. వాళ్ళు ఎట్లా అన్నా ఉన్నాయి, ఒళ్ళు కనిపించకుండా బట్టలు వేసుకుంటారు. ఆడవాళ్ళు ఏమో మగవాళ్ళని టెంప్ట్ చేయడానికి అక్కడెక్కడ చిరిగిపోయి, లేకపోతే కొరసి పొట్టి బొడ్డు చూపించుకుంటూ అవి చూపించుకుంటూ బట్టలు వేసుకుంటారు. అదేమంటే ఫ్యాషన్. అదేమంటే ఈ మధ్య ముస్లింల అమ్మాయిని చంపేశారు కదా, మరి ఆమె బుర్కా వేసుకుంది కదా, మీరు బట్టల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా. ఒకడికేమో నీ ముఖం చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ బొడ్డు చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ కాళ్ళు చూస్తే నచ్చిద్ది. దీన్ని ఎట్టయినా వాళ్ళు వేసేయాలరు అనుకుంటాడు. వాడు మనసులో ఫిక్స్ అయ్యాడు అనుకో, ఫుల్గా తాగుతాడు, 4 బోగేసుకుంటాడు. అది ఎట్టి వెళ్ళొద్దో రోజు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది మొత్తం కాపు కాసుకుంటాడు, మొత్తం వేసేస్తాడు దొరికినప్పుడు. బట్టలు దానికి బట్టలతోనే సంబంధం లేదండి. చెయ్యాలనుకున్న వాడు ముందు ఈ ఫోనుల్లో ఈ పెంట వీడియోలు రాకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచన అనేది తప్పిద్దండి. మన ఇంట్లో అమ్మ ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, నా భార్య ఉంది, ఎవరికైనా ఉండేది అదే. మనం ఎందుకు పక్క ఆడవాళ్ళని ఇంత రెస్పెక్ట్ లేకుండా చూస్తున్నాం, ఇంత దరిద్రమైన చూపు మనకి ఎందుకు వస్తుందనే ఆలోచన ఒక్కొక్కటి కలిగించాలండి. మొత్తం సమాజం అంతా కూడా దీనికోసం కృషి చేయాలని నా ఆరాటం. అసలు సోషల్ మీడియాలో ఉన్న చెత్తను ఏర్పడాలండి. మీ యూట్యూబ్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీరు దయచేసి అలాంటి పనికిమాలిన వీడియోలు ఏమి పెట్టకండి. మీరు కూడా సమాజానికి పడితే మీ ఛానల్ ఎక్కడో ఉంటాయండి. మీరు అనుకుంటున్నారు చెత్త వీడియోలు చేయడం వల్ల మా ఛానల్ ఎదిగిపోతాయి అనుకుంటున్నారు. అది కొన్నాళ్ళు మాత్రమే. చెడు ఎక్కువ రోజులు ఉండదండి, అది అంతమైపోతుంది. అదే మంచి చేశారనుకోండి తరతరాలు నిలిచిపోద్ది. మనం 100 మంచి పనులు చేసి ఒక చెడు పని చేసినా 100 మంచి పనులు పోతాయండి. అదే ఒక మంచి పని చేయడానికి మనం చాలా కష్టపడాలి దాన్ని నిలబెట్టుకోవడానికి. అందుకని దయచేసి మీ సోషల్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళందరినీ ఏరిపారండి దయచేసి. వీడియోలన్నీ చెత్త వీడియోలు రాకుండా చేయండి. కొందరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సూసైడ్ చేసుకుంటున్నారు ప్రేమ కోసం, తల్లిదండ్రుల్ని కూడా కాదని. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు, ఎలాంటి సజెషన్ ఇస్తారు? చచ్చిపోనియండి, చచ్చిపోతే ఎవరు చచ్చిపోమన్నాడు? ఇంట్లో తల్లిదండ్రుల కోసం ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? పుట్టిన దగ్గర నుంచి కడుపులో పడిన కాడ నుంచి 10 ఏళ్ళు మోసి కంటది తల్లి తండ్రి. నానా బాధలు పడతాడు తండ్రి. ఆ గర్భం ఎక్కడ ఉంటుందో పోతుందో అని నానా కష్టాలు పడతాడు. భార్య అయిపోయి ఆమె ఆమెకు తిండి పెట్టుకుంటా, ఫ్రూట్స్ పెట్టుకుంటా, హాస్పిటల్కి తీసుకెళ్ళుకుంటా, డబ్బులన్నీ దారపోసి బిడ్డను అంటారు. బిడ్డను కన్నా తర్వాత నుంచి ఆమెను పెంచి చేసి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో. చదువులు అంటే లక్షలు పోసి చదివిస్తున్నారు. అలాంటప్పుడు చదివించడమే కాదండి, తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా నేను, చదివించడమే కాకుండా మనం పెట్టే ఈ ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి తెలిసేలా పెట్టాలి. మనం కష్టపడితే వస్తుందా, లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా వెనకాల నుంచి వస్తుందా, లేకపోతే ఇంట్లో ఏమైనా స్టాంప్ వేస్తున్నారా,
ఇవన్నీ బిడ్డలకు కష్టపడకుండా వస్తున్నాయి అనేది, ఎట్లా వస్తున్నాయి అనేది వీళ్ళకి తెలిసేలా పెంచితే వాళ్ళకి కొంచెం తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పెరిగిద్దండి, కుటుంబం మీద రెస్పెక్ట్ పెరిగిద్ది. అయ్యో మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడిన రూపాయిని నేను ఇలాగా వేస్ట్గా ఖర్చు చేస్తున్నాను అనే ఆలోచన వస్తుంది. ఇంత చదివించేటప్పుడు అమ్మ ఇదిగో నిన్ను ఈ కష్టంతో చదివిస్తున్నావురా తల్లి, నీ కాలమే నువ్వు నిలబడాలి, నువ్వు లోకంలో కలిసిపోవద్దు, ఈ ఫోనుల్లో వచ్చే అన్ని చూసి నువ్వు మాయలో పడిపోవద్దు, నీ చదువు ముఖ్యం, నీ టార్గెట్ ముఖ్యం అని తల్లిదండ్రులందరూ కూడా బాధ్యత కూడా, నేను కూడా నాకు అమ్మాయి ఉంది అబ్బాయి ఉంది నేనేం నీతులు చెప్పట్లేదు కానీ అందరం కలిసే కృషి చేయాలని చెప్తున్నా. నేను ఎవరైనా సరే ఎవరినైనా గద్దిస్తా, నేను మా పిల్లలనే కాదు మీ పిల్లలనే కాదు ఎవరి పిల్లలనే కాదు. మా అబ్బాయి కూడా మొన్న వాలీబాల్కి వెళ్తాడు, బాగా చదువు మీద నిర్లక్ష్యం చేశాడు, ఇంటర్లో సబ్జెక్టులు తప్పాడు, మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నాడు. అరే నువ్వు చదవకపోతే నీ కర్మ, మరి నువ్వు కూలి పని చేసుకుని బతకడమే, నువ్వు పనికెళ్ళు, కాలేజీ లేని రోజున పనికెళ్ళు, నాతో పాటు పనికెళ్ళు, లేదంటే ఒడ్లు మోస్తాకి వెళ్తాడు. మా అబ్బాయి మాత్రం అన్ని పనులు చేస్తాడు. మొన్న వీడియో రివ్యూ వచ్చినప్పుడు ఈమె పిల్లోడు సాఫ్ట్వేర్ కాదేమో, ఉద్యోగం రాలేదేమో, లేకపోతే ఈమెకి సాఫ్ట్వేర్ సంబంధం వచ్చి వెనకపోయిందేమో అని నానా మాటలు మాట్లాడారు. పర్లేదులేండి అవన్నీ కామనేలే కానీ మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్తాడు, కాలేజీ లేనప్పుడు ఏ పని ఉన్నా చేస్తాడు నా కొడుకు. మేము కుమ్మరాళ్ళం, కుండల పని చేస్తాడు, వ్యవసాయం పని చేస్తాడు, ఒడ్లు మోస్తాడు, మొక్కజొన్నలు మోస్తాడు, ఆ పని ఈ పని లేకుండా నా కొడుకు అన్నిటిలో కూడా కష్టపడతాడు. వాడు కాలేజ్ ఫీజులు వాడు కట్టుకుంటాడు, మేము ఈ లేనప్పుడు వాడి బట్టలు అడుగు కొనుక్కుంటాడు. కనీసం ఇట్లా అంటే నా కొడుకు కోసం గొప్పలు చెప్పట్లే కానీ ఇట్లాంటివన్నీ కొంచెం నేర్పిస్తూ ఉంటే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం.